రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన రాజకీయాలు మాత్రం ఒకేలా సాగుతుంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి చితికల పడిపోయింది. ఇక్కడ ఏపీలో వైసీపీ కూడా డీటోగా ఉంది. ఇక కేసీఆర్ కి జగన్ కి మధ్య వయసులో గ్యాప్ ఉన్నా రాజకీయం చేసే విషయంలో మాత్రం పోలికలు ఉన్నాయి. ఇద్దరు గుమ్మం దాటకుండానే 5 ఏళ్ల పాలించారు అనే పేరు తెచ్చుకున్నారు. ఇద్దరు ప్రజల నాడిని పసిగట్టినట్లుగా భావించి చివరికి ఫలితాల వద్ద కంగు తిన్నారని చెబుతున్నారు. కేసీఆర్ అతి నమ్మకం మీద మొత్తం సీటింగులకు టికెట్లు ఇచ్చి ఓటమిని కొని తెచ్చుకుంటే జగన్ తన మీద అతి నమ్మకంతో సీట్లు మార్చేసి జంబ్లింగ్ విధానంలో ఎన్నికలకు వెళ్లారు. ఇద్దరికి ఫలితం మాత్రం డీటోగానే వచ్చింది. ఇక ఓడాక కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని విమర్శలు ఉన్నాయి. జగన్ అయితే తాడేపల్లి టు బెంగళూరు అన్నట్లుగా ప్రచారంలో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడాది అవుతుంది. ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చి 6 నెలలకు దగ్గర పడుతోంది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు నేతలు మంచి ముహూర్తం చూసుకొని జనంలోకి రావాలని అనుకుంటున్నారు. అందుకే కొత్త ఏడాది జనవరిని వారు ఎంపిక చేసుకున్నారు అని అంటున్నారు. 2025లో సంక్రాంతి దాటిన తర్వాత కేసీఆర్ జనంలోకి వస్తారని, మొత్తం బీఆర్ఎస్ రాజకీయ గేర్ మారుస్తారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అప్పటికే ఏడాదిపై దాటిన కాంగ్రెస్ పాలన మీద జనంలో వ్యతిరేకత కనిపిస్తుందని, దానిని ఎగదోయడం ద్వారా గులాబీ తోటలో పువ్వులు పోయించేందుకు గులాబీ బాస్ రెడీ అవుతారు అని అంటున్నారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని ఎండగట్టడానికి తన దగ్గర దండిగా పాయింట్స్ ఎన్నో పెట్టుకుని కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు. ఏడాది పాటు ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ అపర చాణక్యం అయిన ఎత్తులు మరింత రాటుదేలి ఉంటాయని, ఇక తట్టుకోవడం కష్టమే అని బీఆర్ఎస్ వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉంటున్నాయి. అదే విధంగా ఏపీలో చూస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతోంది. గ్రౌండ్ లెవెల్లో పథకాల మీద జనాలలో ఆశలు ఉన్నాయి. సూపర్ 6 హామీలలో ఇంకా టీడీపీ కూటమి ప్రభుత్వం నెరవేరాల్సి ఉంది. దాంతో వాటిని పట్టుకొని జగన్ జనంలోకి వెళ్తే బ్రహ్మరథమే పడతారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక్కసారి జగన్ జనంలోకి రావాలే కానీ ప్రజాదరణ విషయంలో తిరుగు ఉండదని అంటున్నారు. దాంతో జగన్ కూటమి ప్రభుత్వం మీద తనదైన పోరాటాన్ని కొత్త ఏడాది మొదలెడుతున్నారు అని అంటున్నారు. ఈ సందర్భంగా జగన్ జిల్లాల వారీగా పర్యటనలు చేస్తారు అని అంటున్నారు. ఒకవైపు క్యాడర్ తోనూ, మరోవైపు పార్టీ నేతలతోనూ మీటింగ్స్ పెడుతూనే ఇంకోవైపు జనాలతో సభలు నిర్వహిస్తారని అంటున్నారు. ఒక నిర్దిష్ట కాల పరిమితి పెట్టుకొని ఏపీలోని మొత్తం ఉమ్మడి 13 జిల్లాలను జగన్ ఒక రౌండ్ పూర్తి చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే అటు కేసీఆర్ ఇటు జగన్ కూడబలుకున్నట్లుగానే అధికార పార్టీల మీద తమదైన శైలిలో సమరం సాగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. దాంతో కొత్త ఏడాది నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో రాజకీయం రక్తి కడుతుందని అంటున్నారు.